నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లతోటి అతి ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అని అనలేమేమో, ఎందుకంటే ఓడిపోయింది అంటే బహుశా కనీసం ఓ గౌరవప్రదంగా ఓ 40-50 సీట్లన్నా వచ్చుంటే ఓడిపోయింది అనేవాళ్ళం. కేవలం 11 సీట్లు, అది కూడా కొన్ని సీట్లు కొన్ని వందల మార్జిన్లో వైఎస్ఆర్సీపీ గెలవడం అంటే ప్రజలు అసహ్యించుకున్నారు. ప్రజలు మాకొద్దురా నాయన ఇలాంటి పాలన అని ముఖం మీద చీకొట్టారు అని చెప్పుకోక తప్పదు. అయితే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు పునరుద్ధరణ, వైఎస్ఆర్సీపీని మళ్ళీ గాడిలో పెట్టుకుని పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం పార్టీ మీద ఉంది. కానీ ఎవరితో, ఎలాంటి వ్యక్తులతో వైఎస్ఆర్సీపీని పునరుద్ధరించుకోవాలి? ఎలాంటి వ్యక్తులు కనబడితే వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు మళ్ళీ చూస్తారు? సరే, ఇక ప్రభుత్వం తప్పులు ఏమన్నా చేస్తే గనక ప్రజలు కొంత రియలైజ్ అవుతారు, లేకపోతే ప్రజలు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకంగా ఉంటారు, అది వేరే విషయం. కానీ మిమ్మల్ని నమ్మాలి కదా, వైఎస్ఆర్సీపీని నమ్మాలి కదా. వైఎస్ఆర్సీపీని నమ్మి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీ చూసేలా, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పునరుద్ధరణ జరిగేలా వైఎస్ఆర్సీపీలో ఏమన్నా చర్యలు మొదలయ్యాయా, లేకపోతే మొదలవుతాయా? ఏమన్నా ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు చూసే అవకాశం ఉందా అని అంటే అతిపెద్ద ప్రశ్నే అవుతుంది. ఈరోజే జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అనుకుంటా మొత్తం ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితోటి క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం పోస్ట్మార్టం చేసి ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత ఎవరు మీడియా ముందుకు వస్తారు, ఏం మాట్లాడతారని ఎదురు చూశారు. కానీ ఆ సమావేశం తర్వాత మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చింది మాజీ మంత్రి కొడాలి నాని. ఆ తర్వాత ఆ సమావేశానికి ముందనుకుంటా మాజీ మంత్రి రోజా. వీళ్ళ వైఎస్ఆర్సీపీని పునరుద్ధరించేది వీళ్ళ వల్లే కదా. రాష్ట్రంలో వీళ్ళ నోటి వల్లే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితం అయ్యింది అనేటువంటి చర్చ విస్తృతంగా ఉంది. వీళ్ళ చేష్టల వల్లే వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి 4 ఎంపీ సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది అనేది ప్రజలు ఒక రకంగా నమ్ముతున్నది కూడా. ప్రజలు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రజలకి కంటకంగా అనిపించింది, ప్రజాకంటకంగా అనిపించిందని ఏదైనా సహించరు. వాళ్ళు ఒకవేళ సైలెంట్గా ఉన్నా ఓట్లలో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తారు అనడానికి మన జరిగిన ఎన్నికల నిదర్శనం కదా, చూస్తూనే ఉన్నాం కదా. కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న రోజా, లేకపోతే కొడాలి నాని ఇలాంటి వాళ్ళ మళ్ళీ వైఎస్ఆర్సీపీని పునరుద్ధరించేది సేమ్ బాడీ లాంగ్వేజ్ కొడాలి నానిలో కనిపించింది, మాజీ మంత్రిలో. ఇవాళ నన్ను టార్గెట్ చేస్తే ఏం చేస్తారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తే ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి వెంట్రుకు కూడా పీకలేరు అనేటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు కూడా ఏం పీకలేరు, నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. మళ్ళీ కొడాలి నాని ఇవాళ మాట్లాడుతూ వచ్చారు. ఇలాంటి మాటలే కదా మిమ్మల్ని ఆ స్థాయికి దిగజార్చింది, ఇలాంటి వ్యక్తులు గుండానే కదా ఆ స్థాయిలో పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇలాంటి వాళ్ళనే నమ్ముకుందా? ఇలాంటి వాళ్ళతోనే పార్టీ పునరుద్ధరణ చేయాలని అనుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి వెంట్రుకు కూడా పీకలేరు అని అంటే ఆల్రెడీ మొత్తం అంతా పీకేసి కేవలం 11 మాత్రమే, మొత్తం బోడిగుండు కొట్టేసి 11 మాత్రమే నెత్తిన ఉంచిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ అప్పుడే మర్చిపోయి 10-15 రోజులకే మర్చిపోతే ఎట్లా? వీళ్లతోనే పునరుద్ధరణ జరిగేది ఒక ప్రశ్న అయితే, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. ఒకవేళ రాజకీయ పార్టీల్లోని ఏ వ్యక్తులైనా వీళ్ళలా మాట్లాడితే నోరు పారేసుకుంటే ప్రజలు సహించరు. ప్రజలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రభావం లేకపోతే వాళ్ళ కసేంటో తీర్చుకుంటారు అనడానికి గత ఎన్నికలు, మొన్నటి ఎన్నికలు నిదర్శనంగా నిలిచాయి కదా. కానీ మళ్ళీ వీళ్ళనే తీసుకొచ్చి పార్టీ పునరుద్ధరించాలంటే ఇక వైఎస్ఆర్సీపీ బతికి బట్టగట్టడం సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక మాజీ మంత్రి రోజా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించనే లేదు అని ఓ మీడియాతో మాట్లాడుతూ ఆవిడ అన్నారు. రోజా గారు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించనే లేదు అని అంటే ఊహించకపోతే ఎట్లా? మనం రాజకీయాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజలన్నీ గమనిస్తుంటారు, మనం ఏం మాట్లాడుతున్నాం,
ఎలా మన నడవడిక ఉంది, ఏం చేస్తున్నాం, ప్రజలకేం చేస్తున్నాం, మనకేం చేసుకుంటున్నాం, ప్రభుత్వం తరపున మనం ప్రతినిధులుగా ఉండి ఒక జవాబుదారీ పొజిషన్లో ఉండి మనం ఏం చేస్తున్నాం, ప్రజలకి రాష్ట్రానికి ఏం చేస్తున్నాం అనేది మనం మర్చిపోతే ఎట్లా? డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. మీకు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు అని అంటే ఊహించాలి, ఊహించకపోతే ఎట్లా? ఊహించి చెయ్యాలి ప్రతిదీ. ఒకవేళ ఈ పని చేస్తే ప్రజల్లో అసహనం వస్తుందేమో, ప్రజలు వ్యతిరేకిస్తారేమో, ప్రజలకి ఇష్టంగా ఎలా మలుచుకొని చేయాలి ఈ పనిని అనేది చేసుకోవాలి కదా. నేనేదో హితబోధ చేస్తున్నట్టు కాదు, కానీ మీలాంటి వాళ్ళతో వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇలాంటి వాళ్ళతో రోజా లేకపోతే కొడాలి నాని ఇలాంటి వాళ్ళతో వైఎస్ఆర్సీపీ పునరుద్ధరణ అనుకుంటే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఇక రాబోయే రోజుల్లో కనబడకపోవచ్చు అని అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ రోజా కొడాలి నానితో పాటు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో మీకు ఒక వీడియో చూపిస్తాను. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో కనపడుతున్నటువంటి అందరూ కూర్చొని ఉంటే అక్కడ ప్రత్యేకంగా ఒక ముఖం కనపడుతూ ఉంది. ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో వైఎస్ఆర్సీపీకి ఎంత డ్యామేజ్ జరిగిందో రాష్ట్రం అంతా చూసింది. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలుసు, లేకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళు స్టేట్స్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు, పరిశీలిస్తున్నటువంటి వాళ్ళకి. అనంతబాబుని మళ్ళీ ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో అందరి మధ్యలో కూర్చోబెట్టుకొని అనంతబాబు మొహం ఇలా పెట్టుకొని ముందుకి ఆ కెమెరాల ముందు కనపడుతూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డిని వెక్కిరిస్తున్నట్టు అనిపించట్లేదా? లేకపోతే ప్రజలకి ఇదిగో నేను మళ్ళీ వచ్చాను, మీరు నన్నేమి చేయలేకపోయారని రెచ్చగొడుతున్నట్లేదా? అనంతబాబు మీద ఒక్క చర్య, తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక్క చర్య తీసుకోలేకపోయింది ప్రభుత్వం. కంటి తుడుపుగా అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెట్టి పూలదండలతోటి గజమాలలతోటి ఊరేగింపు చేసుకుంటా ఇంటికి తీసుకొచ్చారు. ఆ వీడియో ఒకసారి మీకు చూపిస్తాను. ఆ వీడియో ఉంది, అనంతబాబు కనబడుతున్నటువంటి వీడియో. ఇవి కదా మిమ్మల్ని నాశనం చేశాయి, ఇవి కదా ఇలాంటి వ్యక్తులు కదా, ఇలాంటి చర్యలు కదా మిమ్మల్ని అధఃపాతాళానికి పవన్ కళ్యాణ్ అన్నట్టు అధఃపాతాళానికి తొక్కేసాయి. ఈరోజు మళ్ళీ వీళ్ళతోనే పునరుద్ధరణ అనుకుంటే ఎట్లా సాధ్యం అవుతుంది? మరి ఎవరు ముందుకు రావడం లేదా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టడానికి? లేదా ఒకవేళ అసలు రావడానికి నిరీక్షణ లేదా? పార్టీ బతికి ఉంటుందా లేదా అనే నిరీక్షణ లేక రావటం లేదా? ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి మీడియా ముందు కనబడి మాట్లాడడం లేదా? గెలిచిన వాళ్ళు లేకపోతే బొటాబొటీగా ఓడిపోయినటువంటి వాళ్ళు, గతంలో కాస్తో కూస్తో గౌరవాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకులు ఎవరో రావడం లేదో తెలియదు. కానీ డెఫినెట్గా ప్రజలు ఇచ్చిన తీర్పులో ఇది మేజర్ రోల్ పోషించిందని అయితే నేను అనుకుంటున్నా. సరే, అమరావతి, పోలవరం, రాజధాని అనే అంశం కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ఉద్యోగాలు కానీ, లేకపోతే సిపిఎస్ కానీ, చాలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇలా ఉన్నవి కోకొల్లలో ఒక పక్కన ఉంటే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతల మాట తీరు, హావభావాలు ఇవన్నీ ప్రజల్లో ఒక రకమైన అసహ్యం పుట్టించిన అనడంలో సందేహం లేదు. గతంలో రోజా ముందు మైక్ పెడితే ఒక రకమైన వెకిలి నవ్వు కనపడుతుండేది, అవతల వాళ్ళని ఎగతాళి చేస్తున్న నవ్వు కనపడుతుండేది. అలాంటి వెక్కిరింతలు, వెకిలి నవ్వులు ఈరోజు లేవు. పూడుకుపోయిన గొంతుతోటి రోజా మాట్లాడారు. ఈరోజు చాలా పూడుకుపోయినటువంటి గొంతుతోటి ప్రజలు చూస్తారు, ప్రజలు గమనిస్తారు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, అందరు గమనిస్తూ ఉంటారు. అదేదో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ది. మనం బాగున్నప్పుడేమో వెక్కిరించి, ఇప్పుడు వచ్చి మనం పూడుకుపోయిన గొంతుతోటి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదు అని అంటే ప్రజలన్నీ చూస్తూనే ఉంటారు. నేతలారా, నాయకులారా, థ్యాంక్ యూ.